హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్సీ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మేము గెడీనియా అని వెళ్ళామండి. ఇది ఒక బీచ్ ఏరియా అనమాట. సో దీనికి గెడాన్స్క్ నుంచి ట్రైన్ ఉందన్నమాట. ఆ ట్రైన్లో ఇప్పుడు గెడీనియాకి వెళ్తున్నాం. దిగిన తర్వాత ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి, మినిమం 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం వాక్లో వెళ్తున్నాము. ఇక్కడ లొకేషన్ బాగుంటే తీసాను అనమాట దారిలో. సో ఇప్పుడు నేను బీచ్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ నుంచి మనం బీచ్కి స్ట్రైట్ అవే వెళ్ళలేమండి, కొద్దిగా దూరం ఉంటుంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. సో మీకు చూడ్డానికైతే అది చాలా దగ్గరగా ఉంది అని అనిపిస్తుంది, కానీ చాలా దూరం. సో ఇక్కడ ఈ లొకేషన్ మీరు చూస్తే కానీ ఇది చూసారు కదండి, ఇక్కడ ఫ్లాగ్స్ ఉన్నాయి కదండి, అది నేషనల్ మ్యూజియం అనమాట. అంటే ఓషన్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి. అటు సైడ్ రైట్ సైడ్ కూడా మనకి కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి, అలాగే లెఫ్ట్ సైడ్ కూడా రెస్టారెంట్స్ ఉంటాయి అన్నమాట. రిసార్ట్స్ అని కూడా చెప్పచ్చు. సో ఈవెన్ హుక్కా సెంటర్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉంటుంది. సో ఇంకా ఫార్వర్డ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి ఆఫ్రికేరియం అనేది ఉంటుంది. అలాగే బోట్స్ అన్నీ కూడా, హాల్ట్ కూడా, స్టేషన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇటు సైడ్ అంతా కూడా బీచ్. సో ఈ బీచ్లో చాలా షిప్స్ అన్నీ కూడా మనకి వెళ్తూ ఉంటాయి. సో కొద్దిగా ముందుగా వెళ్తే ఇక్కడ మీకు చిన్న రెస్టారెంట్స్, అలాగే చిన్న ప్లే ఏరియా కూడా ఉంది. ఇది కూడా రెస్టారెంట్స్ ఏనండి రైట్ సైడ్ కూడా. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదండి ప్లే ఏరియా, మొత్తం ఒక రౌండ్ వేస్తున్నాను చూడండి. సో ఆ కొండ అవన్నీ కూడా మనం వాకింగ్కి వెళ్ళొచ్చు అండి, పైకి వరకు వెళ్ళొచ్చు. అక్కడ చూసారా రిసార్ట్స్ కూడా ఉన్నాయి పైన. సో కింద మాత్రం ఓన్లీ రెస్టారెంట్స్ మాత్రమే అవైలబిలిటీ అయితే ఉన్నాయన్నమాట నేను చూసినంత వరకు. బట్ నాకైతే ఐడియా లేదు, మీరు సెర్చ్ చేస్తే తెలుస్తుంది. సో ఇక్కడ ఒక గ్రాండ్ హోటల్ ఉంది, మీకు అక్కడ కొండ మీద కనబడుతుంది కదండి, అదే. సో ఇదంతా కూడా ఫుల్ హోటల్స్ అండ్ త్రూ అవుట్ ఇలాగే ఉందండి ప్లెయిన్గా. సో ఇది మాత్రమే ఇక్కడ ప్లే ఏరియా ఉందన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా ఎండ వచ్చిందని మళ్ళీ నేను తీసి చూపిస్తున్నానండి, కొద్దిగా నీట్గా కనబడుతుందని. సో కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి అక్కడ బ్రౌన్ కలర్లో అక్కడ చాలామంది జనం నించొని ఉన్నారు కదండి, అది టాయిలెట్స్ ఫెసిలిటీ పెయిడ్ అనమాట. సో మీకు కావాలంటే యూజ్ చేయొచ్చు, లేదంటే మీరు రెస్టారెంట్ వెళ్ళినప్పుడు యూజ్ చేయొచ్చు. ఇక్కడ మాత్రమే అవైలబిలిటీ ఉందండి, అందువల్లే నేను చెప్తున్నాను. మీకు చెప్పాను కదండి మినిమం 1 కిలోమీటర్ ఉంటుంది బీచ్ అని. సో మీకు దగ్గరగా కనిపించవచ్చు, బట్ ఇది చాలా దూరంగా ఉంది. అందులో నేను నెమ్మదిగా తీస్తూ వెళ్తున్నాను కాబట్టి కొద్దిగా టైం పట్టిందండి వాక్ చేయడానికి. శాండ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. మీరు అనుకున్నట్టు అక్కడ ఏమి ఎండేమీ లేదండి, చాలా చల్లగా ఉంది. మూతి కూడా పగిలిపోయేంత చల్లగా అయితే ఉందండి. చాలా చచ్చిపోయాము అక్కడ వరకు వెళ్ళడానికి. సో ఇప్పుడు మేము వెళ్తున్నాము చూడండి. సో ఫస్ట్ నేను మీకైతే ఇది చూపిస్తానండి. బోట్ అన్నీ కూడా హాల్ట్ ఉండే ఏరియా అదనమాట. అక్కడ మీకు క్యాంటీన్ అలా కనబడుతున్నాయి కదండి, అవన్నీ కూడా బోట్స్ హాల్ట్ ఏరియా అనమాట, స్టేషన్ అనమాట. అక్కడి నుంచే మనం బోట్స్ ఎక్కడం కానీ దిగడం కానీ జరిగేది. ఇది గెడీనియా బీచ్. సో ఇక్కడ చూడండి బీచ్ ఎంత బాగుందో, చాలా క్లియర్ బీచ్ అండి. ఇందులో 2 కలర్స్ ఉంటాయి, ఒకటి నార్మల్ శాండ్ కలర్, అలాగే బ్లూయిష్ కలర్లో ఉంటుంది. చూద్దాం రండి ఎంత బాగుంటుందో. ఇక్కడ చాలా మంచి రకరకాల షిప్స్ అయితే ఉన్నాయండి, మనం బోట్ రైడ్ వెళ్ళచ్చు. ఆల్రెడీ ఒక బోట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం బీచ్ వైపు వచ్చేసాం దగ్గరికి. సో ఇక్కడ చూడండి చాలా పక్షులు, రకరకాల పక్షులు ఉన్నాయన్నమాట. అలాగే ఇవన్నీ కూడా ఈత కొట్టే పక్షులే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్వాన్ ఇవన్నీ కూడా వైట్ కలర్లోనే ఉన్నాయండి మోస్ట్లీ. సో మనం ఫుడ్ పెట్టచ్చు, కానీ ఫుడ్ పెడితే సీ డ్యామేజ్ అవుతుందని పెట్టకూడదనమాట. చూస్తే మాత్రం తిడతారు ఎవరైనా, ఫైన్ కూడా వేసే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి ఇక్కడ స్వాన్ ఎలా ఈత కొడుతుందో.
చాలా ప్లెజెంట్గా ఉందండి. మీకు అక్కడ చూస్తే హెచ్డీలో చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నేను సౌండ్ తీసేసానండి, ఎందుకంటే మీకు తెలీదు, చాలా హెవీ గాలి అనమాట, మీకు తెలీదు. సో అందువల్ల దానివల్ల డిస్టర్బెన్స్ వస్తుందని, లేకపోతే బీచ్ సౌండ్ చాలా చక్కగా అలలు కానీ స్లోగా ఎంత అద్భుతంగా అనిపించిందండి మేము అక్కడ ఫీల్ అయినప్పుడు. సో మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరండి, ఎందుకంటే చాలా చల్లగా ఉండడం వల్ల ఎవరు స్విమ్మింగ్ కానీ ఏమి చేయట్లేదు అక్కడ మేమున్న ఏరియాలో. మేబీ కొద్దిగా లాంగ్ వెళ్ళాక చేస్తారేమో. మీరు అనుకున్నట్టు ఇదేం చాలా పెద్ద అంటే లోతు అయితే ఉంది, కానీ ఇక్కడ లేదండి. మనం చాలా సక్కం వరకు నడుచుకొని వెళ్ళిపోవచ్చు మనం, అంత తక్కువ డెప్త్ అనమాట ఇది. చూశారు కదండి, వాళ్ళు చల్లగా ఉందని మళ్ళీ తిరిగి వచ్చారు. చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. మీకు కనబడుతుంది కదండి 2 రకాలు. అండ్ ఈవెన్ మధ్య మధ్యలో కొద్దిగా నాచు పట్టినట్టు బ్లాక్ కలర్లో ఏదో ఒక ఇది ఉందన్నమాట సీలో, అందువల్ల కూడా మేము వెళ్ళలేకపోయినాం. వీళ్ళిద్దరూ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్ళామన్నమాట. అక్కడ కూడా కొద్దిగా ఇట్లా సిట్టింగ్ ఏరియా, మీకు చెప్పాను కదండి హోటల్ అన్నీ చూసారు కదా, కనపడుతుంది కదా హోటల్, మ్యూజియంస్ అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇక్కడి నుంచి బీచ్ వ్యూ ఎలా ఉందో చూడండి. చాలామంది పిల్లలు వేసుకొని వచ్చేస్తున్నారనమాట. చాలా హెవీ విండ్ ఉండడం వల్ల ఊగిపోతుందన్నమాట కెమెరా కూడా. చాలా హెవీ విండ్ ఉందండి. అలాగే కుక్కలు, పిల్లలు చాలామంది హాయ్ చెప్తున్నారు, అందుకోసం నేను కూడా హాయ్ చెప్పాను. ఇది మన స్టే ఏరియా అనమాట. మన పైకి ఎక్కచ్చు, మేము వెళ్ళలేదన్నమాట ఎందుకు అని. అప్పటికే మాకు కొద్దిగా నీరసం అనిపించిందండి, చాలా దూరం నడిచి వచ్చాము, ప్లస్ ఇక్కడ నడిచాము. శాండ్లో నడవడం వేరు కదా. సో ఇప్పుడు కొద్దిగా ముందుకు నడిస్తే మనకి నేషనల్ మ్యూజియం, అలాగే బస్ స్టాప్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. సో మేము ఫస్ట్ బస్సులోనే వచ్చామన్నమాట. ఇక్కడ కొద్దిగా నడిచిన తర్వాత బస్సు ఎక్కేసి వచ్చామన్నమాట, ఎందుకంటే చాలా దూరం అనిపించింది. సో ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి రైట్ సైడ్ తిరిగేమనుకోండి, స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే మనకి ఆఫ్రికేరియం వస్తుంది. ఈ స్ట్రైట్గా వెళ్ళే దారిలో చాలా రెస్టారెంట్స్ ఉంటే, మేము ఇండియన్ రెస్టారెంట్ ఒకటి కనబడితే అక్కడ ఫుడ్ తిందామని వెళ్ళామన్నమాట. ఇప్పుడు మనం మేము ఫుడ్ కోసమే వెళ్తాము. వెళ్ళే ముందు ఒకసారి కొద్దిగా ఆ ప్లే ఏరియాలో కొద్దిగా సేపు అయితే మేము ఉన్నామన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ రకాల పక్షులు వస్తాయని చూపించారు, బర్డ్స్. అలాగే మనకి సీలో ఉండే జంతువులు కూడా, నీటి జంతువులు కూడా వస్తాయన్నమాట. సో ఈ ప్లే ఏరియా చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు పిల్లలు. ఇది సౌండ్ పెడదాం అనుకున్నానండి, కానీ చాలా ఎయిర్ నాయిస్ ఎక్కువైపోవడం వల్ల తీసేసాను. ఇసుకలో ఎంత బాగా ఆడుకుంటున్నారు చూడండి. ఇది కొద్దిగా పెద్ద ప్లే ఏరియా అండి, ఇది ఫ్రీ కదా.
చాలామంది పిల్లలు అయితే ఇక్కడే ఉన్నారు. దీనికి ఏం పే చేయడానికి ఏమీ అవసరం లేదండి. సో యూ కెన్ ప్లే ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. సో ఇక్కడ పిల్లలకి చాలా కష్టం అన్నమాట. అంటే కష్టం అంటే మెయిన్గా చూడండి ఎంత మంచిగా వస్తున్నాడో. సో ఇప్పుడు మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ తినేసామండి. జస్ట్ మేము మ్యాంగో లస్సీ మాత్రమే మీకు చూపించాను. ఆల్రెడీ మేమంతా తినేసాం. బిర్యానీ అది ఆర్డర్ చేసామండి, చికెన్ కర్రీ. ఆ తర్వాత ఇదే రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్. ఇక అక్కడ చాలా దొరుకుతాయి ఇండియన్ రెస్టారెంట్స్. గడ్డాన్స్లో చాలా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మేము కొద్దిగా ముందుకి ఇంకా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరగాలి, రైట్ తిరగాలి కదండి. అది తిరిగేటప్పుడు ఒక ఫౌంటైన్ వచ్చిందనమాట. ఈ ఫౌంటైన్ గాలికి ఎంత దారుణంగా అంటే ఒక 1 కిలోమీటర్ అవే వరకు ఈ రైన్ వచ్చినట్టు పడుతుందన్నమాట ఈ ఫౌంటైన్స్. అది మీకు తీసాను, మీకు చూస్తే అప్పుడు అర్థమవుతుంది ఇంత గాలి వస్తుందా అని. మళ్ళీ అది చాలా చల్లగా ఉందండి. -16లో ఉన్నాయి ఆ టైంలో. సో ఇంకా మొహం మీద చలి దారుణంగా అనిపించింది. మీకు చూడండి అక్కడ అంతా ఊగిపోతున్నాయి చెట్లు ఇట్లన్నీ. నేను కూడా ఊగిపోతున్నాను, అంత దారుణంగా వస్తుందన్నమాట, హెవీ విండ్. సో అప్పటికీ నేను ఖచ్చితంగా ఎలాగైనా మీకు చూపించాలి అనే ఉద్దేశంతో తీసానన్నమాట కష్టపడి. సో ఇప్పుడు చూడండి ఒక మంచి గ్రీన్ కలర్ కార్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి షిప్స్ హాల్ట్ అయి ఉన్నాయి చూసారు కదండి. ఆ షిప్స్ అన్నిటికీ కూడా ఒక ఎగ్జిబిషన్ అనమాట. అక్కడికి వెళ్దాము. కార్ చాలా బాగుందని తీసానమాట నేను. సో తర్వాత ఆ ఎగ్జిబిషన్ ఆ షిప్స్ దగ్గరికి మనం ఇప్పుడు వెళ్దాం. షిప్ దగ్గరికి వచ్చేసామండి. ఇది మిలిటరీలో యూజ్ చేసినటువంటి, అంటే World War IIలో యూజ్ చేసినటువంటి షిప్స్. వాటి యొక్క ప్రత్యేకత ఏంటి, లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు మిలిటరీ వాళ్ళే, అంటే ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు కానీ లేకపోతే ఈవెన్ ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ చాలా స్టూడెంట్స్ వచ్చారండి. స్టూడెంట్స్కి చాలా కన్సెషన్ ఉంటాయండి అన్నిటిలో కూడా. సో చాలా అంటే మనకి 60% రెడ్యూస్ ప్రైస్ అనేది మనకి దొరుకుతూ ఉంటాయి టికెట్స్ అన్నీ. సో వాళ్ళకి లర్నింగ్ కాబట్టి వాళ్ళు అక్కడ చూస్తున్నారు. ఇది షిప్ గురించి రాశారనమాట. మీకు అక్కడ చూస్తే 2 డెక్స్ ఉన్నాయన్నమాట ఆ షిప్కి. అవన్నీ కూడా మనకి చూపిస్తారు. సో అట్లాగే చాలా మంచి అందమైన షిప్స్ అనమాట అవి. నేను చివరిలో ఫొటోస్ పెడతానండి. ఆ ఫొటోస్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగుంటాయో ఈ షిప్స్. రకరకాల షిప్స్ అన్నీ కూడా నేను ఫొటోస్గా పెడతానమాట లాస్ట్లో. మీరు మర్చిపోకుండా లాస్ట్లో చూడండి. చూడండి ఎంత బాగుందో. ఈ షిప్ అన్నీ కూడా డిస్ప్లేకేనండి. ఇవన్నీ కొన్ని వర్కింగ్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే అండి, షిప్స్ ఎక్కడెక్కడికి ఏమేమి వెళ్తాయి అనే టికెట్స్ ఎలా ఎక్కడెక్కడికి ఏంటి అనేవి అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. సో మేము వెళ్ళింది అన్ టైం అనమాట. అంటే మేము సమ్మర్ స్టార్టింగ్కే మేము వెళ్ళామన్నమాట. ఆ టైంలో కొన్ని ఏరియాస్కి షిప్స్ అయితే అలవెన్స్ అయితే ఇవ్వలేదన్నమాట. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. సో మనకి మార్నింగే గడ్డాన్స్ నుంచి ఇక్కడికి వచ్చేదానికి డైరెక్ట్గా అంటే మనం త్రూ సీ ఏరియా మనం రావచ్చు అనమాట. బట్ అది చాలా కాస్ట్లీ అండి. ఈచ్ పర్సన్ 70 zloty పడింది. అంటే ఇంచుమించు ఒక 1800 అనమాట పర్ హెడ్. మనం టికెట్ తీసుకుంటే ఒక 5 zlotyతోనే అయిపోతుంది అనమాట ట్రైన్ టికెట్. అదే బెస్ట్ అని మేము అలా విధంగా వచ్చేసాం. ఇదేనండి ఆఫ్రికేరియం. ఆఫ్రికేరియం బిల్డింగ్ చూపించాను కదండి ఇందాక వచ్చింది, అది అక్కడ ఉంది కదండి ఆ రైట్ సైడ్లో, అదే అనమాట. దానికన్నా ముందు ఇక్కడ ఇటు సైడ్ కొద్దిగా సీ షిప్స్ అన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయన్నమాట. అవి మీకు తీసాను. సో ఇది ఆఫ్రికేరియం అండి.
ఆఫ్రికేరియం పక్కన మనకి కొద్దిగా కూర్చొని చాలామంది షిప్స్ అంటే చేపలు పడుతూ ఉంటారండి. అది ఎలాగా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను రండి. సో అలా వెళ్ళాలన్నమాట, స్ట్రైట్గా వెళ్దాం, అక్కడ మనకి ఉంటుంది. అక్కడ మేము కొద్దిసేపు టైం స్పెండ్ చేసామండి, ఒక 1/2 అవర్ చక్కగా పడుకొని చాలా మంచి మంచి ఫొటోస్ తీసాము. అది కూడా నేను ఎండ్లో పెడతాను, మీరు చూడండి, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయండి, హెచ్డీలో తీసామంట. సో అక్కడ ఒక తాత కూర్చొని పడుతున్నాడండి, వల వేసాడు. వల వేసి, వల అంటే ఇది పెద్దది కదండి, ఒక చిన్న తీగకి ఫుడ్ పెట్టి అది అందులో పెట్టాడనమాట. సో ఇప్పుడు నేను ఎక్కుతున్నాను కాబట్టి మీకు కనబడలేదు. అది పెట్టుకొని దాన్ని అట్లా తిప్పుతున్నాడు. ఒక్కటి కూడా పడలేదనమాట. ఒక అరగంట తర్వాత కూడా ఆయన అలా తిప్పుతూనే ఉన్నాడు, మేము నవ్వుతూనే ఉన్నాము, ఒక్కటి కూడా పడలేదు అని. ఇది చాలా డెప్త్ ఉందన్నమాట ఇక్కడ మాత్రం. సో మీకు ఎక్కడ చూసినా కూడా అండి, మనకి ఇండియాలో అలా ఉండదేమో కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ చూసినా ప్రొటెక్షన్. ఇది పైరట్ షిప్ అండి, ఇది గడ్డాన్స్కి నుంచి వస్తుందన్నమాట ఇక్కడికి, మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది, మళ్ళీ టర్న్ చేసుకొని వెళ్ళిపోతుంది అనమాట అట్లా. అలాగే ఇక్కడ స్పీడ్ బోట్స్ కూడా ఉన్నాయండి, ఒక 5-6 మెంబర్స్ స్పీడ్ బోట్స్ కూడా వెళ్తున్నారు చూడండి. చాలా స్పీడు, అది మనకు అక్కడే రొటేట్ అవుతుంది ఒక 1/2 అవర్ అట్లా, అంటే టైం బేస్డ్, ఇంత టైంకి ఇంత అని అనమాట. ఇప్పుడు మీరు ఇందాక అటు సైడ్ ఉన్నాం కదండి, ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసాం మేము. సో ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కలర్ చూడండి ఎంత అందంగా ఉందో. అంటే ఇది సిటీ ఏరియా అనమాట, అంటే గడ్డేనియా సిటీ అనమాట. ఇది కూడా ట్రై సిటీ, గడ్డేనియా సపోర్ట్. సో ఈ ట్రై సిటీలో ఇది ఒక సిటీ కాబట్టి ఈ సిటీ ఏరియా అంతా కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే ఒక పెద్ద షిప్ అయితే వస్తుందండి. ఆ షిప్ అనేది మన గడాన్స్ నుంచి రిటర్న్ అవుతుంది, సపోర్ట్ నుంచి రిటర్న్ వస్తుంది అనమాట. అది ఇక్కడే హాల్ట్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు, అది వచ్చి హాల్ట్ అయ్యి ఏం చేస్తారు అనేది వస్తుంది, నెమ్మదిగా రానివ్వండి. సో మీన్ వైల్ ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఆ కలర్ ఆఫ్ సీ అయితే వావ్ అని అనుకోవాలి, అంత బాగుంది. అంత సిటీ అనమాట. అసలు నేను మీకు తీయడానికి ఎంత కష్టపడ్డానంటే మెయిన్గా గాలి ఎక్కువ వస్తుందండి, ఐప్యాడ్ మొత్తం ఊగిపోతుంది. చాలా అద్భుతంగా ఉంది కదండి ఆ షిప్ అయితే. ఆ షిప్ అనేది వస్తే దాన్ని ఇక్కడ కడతారనమాట. ఒక సర్వెంట్ వచ్చి అటు ఇటు అక్కడ ఎల్లో కలర్ రాడ్లా కనబడుతున్నాయి కదండి, దానికి టై చేస్తారు. అవన్నీ తీసారనమాట. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి, లేదంటే యూ కెన్ స్కిప్ ద వీడియో. అది చాలా స్లోగా వస్తుందన్నమాట. ఇప్పుడు టర్నింగ్ తీసుకుంది, అందుకే ఇది 1.5 అవర్ జర్నీ అనమాట. ఒక 4-5 అవర్స్ జర్నీ ఉంటుంది రాను పోను. సో ఈయన డ్యూటీ ఏంటంటే 2 తాళ్ళు కట్టడం అంతేనండి. మేబీ అక్కడ రెస్టారెంట్స్ ఉంటే ఆ రెస్టారెంట్స్కి సర్వింగ్ చేయడం. ఆయన రెస్టారెంట్ కోటే వేసుకున్నాడు అనమాట. అంటే మనకి ఇప్పుడు స్విగ్గీ ఎట్లనో అట్లా.
ఇక్కడ ఎందుకు హాల్ట్స్ ఇచ్చారంటే అండి, ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయని చెప్పినా కదండి, ఆ హోటల్లో స్టే చేయడానికి వాటికి. సో ఇక్కడ మీకు చూడండి అగాత్, రుబిన్ ఈ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. సో మన దానికి ఫర్ ఎగ్జాంపుల్ అగాత్ ఒక ఏరియాకి వెళ్తే రుబిన్ ఒక ఏరియాకి వస్తుందన్నమాట. సో అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది మళ్ళీ గడ్డాన్స్కి వెళ్ళిపోతుంది అనమాట 1 అవర్ తర్వాత. సో అది అక్కడ కూడా మనం చూడొచ్చు దీన్ని. అగాతు, రుబిన్ రెండిట్లో ఏదో ఒకటి గడ్డాన్స్లో వెళ్ళి అక్కడ హాల్ట్ ఇస్తుంది. కొన్ని ఇక్కడ హాల్ట్ ఉంటాయన్నమాట షిప్స్. చూడండి ఎంత డెప్త్ ఉందో. ఇంకా అక్కడ చూడండి గడ్డాన్స్కా అని ఉంది, గటేనియా గడాన్స్కా. పొజిషన్కి చూసుకుంటున్నారండి. చూసుకొని జస్ట్ టైప్ చేసేసి జస్ట్ అందరూ ఇందులో ఎంతమంది ఉంటారు అనుకున్నారు? మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక 4-5 ఉంటారు మొత్తం. ఆ షిప్ అంత పెద్ద షిప్, అందుకోసమే చాలా కాస్ట్లీ. అంటే అన్ సీజన్లో ఇది చేయరండి. ఇట్స్ నాట్ ఇన్ స్నో టైంలో అట్లలో కాదండి. ఈ గడాన్స్కి అంతా కూడా మనం ఓన్లీ సమ్మర్ టైంలో వెళ్తేనే చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఫైనల్గా కట్టేశారు. ఇటు వేశారు కదండి, అటు సైడ్ కూడా లాక్ వేస్తారు. సో ఇదేనండి ఆఫ్రికేరియం అనేది ఇక్కడే ఉంటుంది. సో ఇప్పుడు మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. కొన్ని పిక్చర్స్ పెడుతున్నాను చూడండి. సబ్స్క్రైబ్ చేయండి.